అండి. యాక్చువల్‌గా చాలామంది ఎప్పటినుంచో మనం కొలెస్ట్రాల్ గురించి అడుగుతున్నారు. అంటే కొలెస్ట్రాల్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని రకాలుంటాయి? గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? టోటల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? అని చాలా రకాల సందేహాలున్నాయన్నమాట. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకున్న కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటే ఎప్పుడు చేయించుకోవాలి? ఎలా చేయించుకోవాలి? ఏ వయసులో వాళ్ళు చేయించుకోవాలి? ఎంత ఫ్రీక్వెంట్‌గా చేయించుకోవాలి? అనేది చూద్దాము. పరగడుపున మాత్రమే కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫుడ్ తిన్న వెంటనే ఫుడ్‌లో ఉండే ఫ్యాట్‌లోంచి గానీ రకరకాల కొలెస్ట్రాల్స్ బ్లడ్‌లోకి వెళ్తాయి. అందుకని ఎక్కువ వస్తాయి. తిన్న వెంటనే మీరు కొలెస్ట్రాల్ చేస్తే చాలా ఎక్కువ వస్తది. అలా గనక మీరు చూసుకున్నట్టయితే అమ్మో! నాకు కొలెస్ట్రాల్ వచ్చేసిందని భయపడిపోతారు. అందుకని అదొకటి నెంబర్ 1. ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినా ఫాస్టింగ్‌లో మాత్రమే చేయాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, కొలెస్ట్రాల్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చేయాలి అని అన్నారనుకోండి, జనరల్ చెకప్ ఒక 40 ఏళ్ల లోపులో వాళ్ళకనుకోండి, ఎప్పుడో ఒకసారి చేసుకుని ఎక్కువ ఉంటుందా, అన్నీ నార్మల్ ఉంటే ఇంక మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళ వరకు అవసరం ఉండదు. అదే 50 ఏళ్ళు దాటి అంటే ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి, అంటే షుగర్ ఉండి, బీపీ ఉండి, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి. మనకు ఒక రిపోర్ట్ నార్మల్ వచ్చిందంటే ఓ 2-3 ఏళ్ళు ఆగొచ్చు, ఏం పర్వాలేదు. మళ్ళీ యంగ్స్టర్స్ అయ్యండి పెద్ద అన్ని నార్మల్గా ఉంటే మళ్ళీ అవసరం లేదు. అదే ఒక కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఏదన్నా ఒకటి చాలా ఎక్కువ 200 పైనో 300 పైనో 400 పైనో చూపించింది అనుకోండి, చాలా ఎక్కువ తేడా ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. అంటే 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ వాళ్ళకి మాత్రమే చేయాలి. అదే మంచి కంట్రోల్, ట్యాబ్లెట్ వాడుతున్నాం, మంచి కంట్రోల్లో ఉన్నాయి, ఈరోజు చేసాము, ట్యాబ్లెట్ వాడుతున్నారు, కంట్రోల్లో ఉంది, వాళ్ళకి 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేసినా కంట్రోల్లో ఉన్నంత వరకు రెగ్యులర్గా చేయక్కర్లా. కంట్రోల్ లేకపోతే మాత్రం కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకోండి, మరీ ఎక్కువ ఉంటే కనుక. దీంట్లో ఏ రకాల టెస్టులు ఉంటాయి? కొలెస్ట్రాల్లో ఏమేమి రకాలు ఉంటాయంటే టోటల్ కొలెస్ట్రాల్ అంటారు. టోటల్ కొలెస్ట్రాల్ అంటే అన్ని రకాల గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇంకో 3-4 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. వాటన్నిటిని కలిపి టోటల్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ టోటల్ కొలెస్ట్రాల్ మనకి అందాజుగా ఒక 150 దగ్గర ఉండాలి. 200 దాటితే అది అబ్నార్మల్ కింద అవుతుందన్నమాట. అది నెంబర్ 1. టోటల్ కొలెస్ట్రాల్ కాకుండా దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు. ఇది లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది వచ్చే కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్, పక్షవాతాలు కొద్దిగా ఎక్కువ వస్తున్నాయని కొన్ని పరిశోధనలో ఉండింది. తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మంచిది. దాన్ని హెచ్డిఎల్ అంటారు, హై డెన్సిటీ లైపోప్రోటీన్, హెచ్డిఎల్ అంటారు. సో దాంట్లో ఉండే కొలెస్ట్రాల్ అనేది మనకి మంచి రకమైన కొలెస్ట్రాల్ అనమాట. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. ఇంకా మిగిలిన కొలెస్ట్రాల్స్ టోటల్ కొలెస్ట్రాల్. ఈ 3 కొలెస్ట్రాల్స్ గుర్తుపెట్టుకోండి: టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఇంకా వేరే కొలెస్ట్రాల్ ఉన్నాయి, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఐఎల్డిఎల్, అవి ఇంటర్మీడియట్ డెన్సిటీ లైపోప్రోటీన్. ఇవి అంత సిగ్నిఫికెన్స్ ఉన్నవి కావు, దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కొలెస్ట్రాల్ టెస్ట్తో పాటు ఎప్పుడు కూడా ట్రైగ్లిజరైడ్స్ అని చేస్తారు. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటంటే బాడీలో ఈ ఫ్యాటీ యాసిడ్స్ని ట్రైగ్లిజరైడ్స్ రూపంలో ఉంటాయి. అది కూడా ఒక రకమైన బాడీలో ఉండే ద్రవ రూపంలో ఉండే కొవ్వు అన్నమాట. అది దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మన ఫ్యాట్ కూడా ట్రైగ్లిజరైడ్స్తోనే ఫామ్ అవుతుంది. అదే రక్తంలో కూడా ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, టీజీ అంటారు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే కనుక అది ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్కి ఇమ్మీడియట్గా కారణం కాకపోయినా ట్రైగ్లిజరైడ్స్ వల్ల కొంతమందికి ప్యాంక్రెటైటిస్ వస్తుంది. ప్యాంక్రెటైటిస్ ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం. అంటే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు యంగ్ ఏజ్లోనే ఎక్కువ వస్తుంది, వాళ్ళకి కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉండాల్సింది 100-200 లోపల ఉండాల్సింది 1000-900 అలా ఉంటుందన్నమాట. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఈ ట్రైగ్లిజరైడ్స్ కూడా చూసుకోవాలి. మరీ ఎక్కువ ఉంటే కనుక దానికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే వాడే ట్యాబ్లెట్ వేరుంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే వాడే ట్యాబ్లెట్ వేరుంటుంది. రెండు ఒకటి కాదనమాట. సరే, మనం టెస్ట్ చేసాము, ఎక్కువ ఉంది అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి? వెంటనే భయపడిపోవక్కర్లే. ఈరోజు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే రేపు హార్ట్ అటాక్ వచ్చేది, ఈరోజు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే 10 ఏళ్ల తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి మనకు చాలా టైం ఉంది. కాబట్టి అలానే అశ్రద్ధ చేయొద్దు, రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఈరోజు అమ్మో నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చేసింది, నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది, నాకు పక్షవాతం వచ్చేసింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఓకే ఉందా, దీన్ని తగ్గించడానికి కొలెస్ట్రాల్కి 100కి 90 పాళ్ళు ట్రీట్మెంట్ ఏంటంటే గుడ్ లైఫ్ స్టైల్.
జీవనశైలి రోగం ఇది కూడా. అంటే జీవనశైలి వల్ల వచ్చేది. ఏది షుగరు, బీపీ ఎలాగో కొలెస్ట్రాల్ కూడా అలాగే. జీవనశైలి మారితే అంటే మంచి ఆహారపు అలవాట్లు, మంచి రెగ్యులర్ వ్యాయామంలో కూడా యోగా, ఏరోబిక్ అంటే వాకింగ్ చేయగలిగిన యంగ్స్టర్స్ అయితే జాగింగ్, జిమ్కి వెళ్ళి కొంచెం లైట్గా వారానికి 1-2 రోజులు వెయిట్స్ చేయగలిగితే వెయిట్, ఇవన్నీ కూడా లైట్గా చేసుకుంటూ ఉంటే న్యాచురల్గానే కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇవన్నీ చేసిన డైట్లో కూడా కొంచెం షుగర్స్ తగ్గించటము, షుగర్స్ వల్ల కూడా కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. చాలామంది అనుకుంటారు షుగర్స్కి ఏంటి కొలెస్ట్రాల్ పెరగటం ఏంటి అనుకుంటారు. LDL కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఫ్యాట్లో లివర్ నుంచి తయారవుతుంది అనమాట. HDL కొలెస్ట్రాల్ అనేది మజిల్లో తయారయ్యి రివర్స్ వస్తుందన్నమాట. సో మజిల్లో తయారవటం కాదు, మజిల్ నుంచి అది కొలెస్ట్రాల్ని బ్యాక్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో లివర్లో కొలెస్ట్రాల్ తయారవుతుంది అంటే ఏంటి, షుగర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ లివర్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయ్యి అది కొలెస్ట్రాల్ కింద మారే అవకాశం ఉంటుంది. సో షుగర్ బేస్డ్ ఫుడ్ తగ్గించండి, ఆయిల్ కూడా కొద్దిగా తగ్గించి ఇస్తే మంచిది. ప్లస్ మన జీవన శైలిలో ఎక్సర్సైజ్ చేయటము, డైట్ కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు మన కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా కంట్రోల్ లేనట్టయితే, చాలా హైగా ఉన్నట్టయితే, లేదు ఆల్రెడీ ఒకసారి షుగర్ బీపీ కూడా హై ఉండి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్నది అని మనకు అనిపించినట్లయితే, పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు దాన్ని స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటాం. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కనుక, టోటల్ కొలెస్ట్రాల్ కానీ LDL కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించే ట్యాబ్లెట్స్ని స్టాటిన్స్ అంటారు. ఈ స్టాటిన్స్ అనేవి చాలా రకాల స్టాటిన్స్ ఉన్నాయి. రోసువాస్టాటిన్ ఉంది, ఎటోర్వాస్టాటిన్ ఉంది, సింవాస్టాటిన్ ఉంది, అట్లా రకరకాల స్టాటిన్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టాటిన్స్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో స్టాటిన్స్ యూజువల్గా 190 పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమందికి ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు అట్లా ఉండొచ్చు. అలా ఉన్న వాళ్ళకి పడకపోతే దాన్ని మార్చుకోవటం అనేది చూసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవటం అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం, టోటల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది. అదే ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుందో కొంత HDL కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువ ఉంది. అంటే రక్తంలో ద్రవ రూపంలో ఉన్న కొవ్వు ఉంటుంది కదండి, అది ట్రైగ్లిజరైడ్స్. అది కూడా మోతాదుకు మించి ఉన్నప్పుడు దానికి స్టాటిన్స్ పనిచేయవు. ట్రైగ్లిజరైడ్స్కి పనిచేసే ట్యాబ్లెట్ వేరే ఉంటుంది, దాన్ని ఫైబ్రేట్ అంటారు. FIBRATE, ఫైబ్రేట్ అంటారు. దాంట్లో ఫినోఫైబ్రేట్ అంటారు, అది డ్రగ్ పేరు అనమాట. అవి వాడితే మనకి ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ట్రీట్మెంట్ ఏంటి, 190% మన లైఫ్ స్టైల్లోనే ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్నాం. 10% మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి టాపిక్ అంతా కవర్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.